హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మాకు డల్ ఉంది. ఎందుకు డల్లుగుంది? ఎందుకు డల్లుగుంది? లేస్ ప్యాకెట్ ఇవ్వలేదని ఫ్రెండ్స్ అని చెప్పు. లేస్ ప్యాకెట్ ఇవ్వలే ఫ్రెండ్స్. అక్కడే ఉంటాం. మా మమ్మీ కూడా కంగారు పడింది. హార్స్ ఎక్కి కంగారు పడింది. సరే కామెడీ ఉన్నదిలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్. ఇవాళ మేము బెంగళూరు నుంచి కొడైకెనాల్కి వెళ్ళే దారిలో ఈ గుడిని చూసామన్నమాట. ఈ గుడి చాలా బాగుంది. దీని పేరు చిక్ తిరుపతి. తర్వాత ఇంకో గుడికి వెళ్ళాము. ఈ గుడి పేరు భవానీ గుడి అనమాట, భవానీ టెంపుల్. మేమైతే లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద రివర్ ఉందన్నమాట. వాటిల్లో 3 రివర్లు కలిసి ఉన్నాయి. దీని పేరు త్రివేణి సంగం. ఇక్కడైతే చాలా దేవుళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ శివయ్య ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. ఇక్కడైతే అమ్మవారి గుడిలోకి ఫోటోలు తీయొద్దని మా మమ్మీ తీయలేదన్నమాట, కానీ చాలా బాగుంది విగ్రహం. ఇక్కడైతే నేను ఫోటో దిగాను ఎంట్రన్స్ దగ్గర. ఇదే అనమాట మెయిన్ ద్వారం. ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది. బాగా నైట్ అయిపోయిన తర్వాత ఇక రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేము అక్కడి నుంచి కొడైకెనాల్లో కోకర్స్ వాక్ అని ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ ఇదేంటంటే వ్యూ పాయింట్, ఇక్కడ టెలిస్కోపిక్ వ్యూ పైన. కాకపోతే ఏమైందంటే మేము ఆ మెట్లు అవన్నీ ఎక్కలేదు, ముందు నడుచుకుంటా అటు వెళ్ళిపోయాం. స్ట్రైట్గా వ్యూ చూసుకుంటా వెళ్ళిపోయాం అనమాట. వ్యూ చూసారు ఎంత బాగుందో. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఇక్కడ ఈ కోకర్స్ వాక్లో మెయిన్గా ఏంటంటే నడుచుకుంటా బార్కి వెళ్తూ ఉంటే సైడ్ ఏమో షాప్స్ అవన్నీ ఉన్నాయి. ప్లస్ ఈ వ్యూ అంతా కూడా చాలా అసలు ఎలా ఉందంటే మనం అక్కడ వేరే ఎక్కడ ఉన్నామన్న ఫీల్ వస్తుంది అనమాట. అక్కడ దూరంగా ఈ ఇల్లులు ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు వ్యూ అంతా మటుకు సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు మార్నింగ్ ఆ వ్యూ అంతా, ఆ సన్ రైజ్ అప్పుడే వస్తూ చాలా బాగుంది. మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరి వెళ్ళాము ఈ వ్యూ చూడటానికి. మేము చూస్తూ ఉండగానే ఫుల్గా అసలు మబ్బుల్లోకి అట్లా వచ్చేస్తున్నాయి అనమాట దగ్గరికి. ఇక్కడంతా కూడా వ్యూ పాయింట్ దగ్గర ఇక్కడంతా మేము ఊరికే గ్రూప్ ఫొటోస్ అవన్నీ దిగాము. వీళ్ళైతే మెయిన్గా హెడ్సెట్స్ లాంటివి ఉంటాయి కదా, పామ్ కిట్స్, అవన్నీ వాటి కోసం గోల్ చేసి కొనిపించుకున్నారు అనమాట. అత్తయ్యను మా అది కొంచెం నడవలేరులే అని చెప్పి మేము వరకు ముందు కొంచెం దూరంగా నడుచుకుంటా వెళ్ళి చూసుకుంటా రిటర్న్ అవుతున్నాం అనమాట. మళ్ళీ ఫస్ట్ బాగా చలేసింది, కొంచెంసేపు అయిన తర్వాత మెల్లగా కొంచెం సన్ వస్తుంది, మళ్ళీ చలేస్తుంది. అలా ఉందన్నమాట వెదర్ అంతా కూడా. ఇక్కడ చూసారా రేహాన్షి, అవే మేము కొనుక్కున్నది, బాగా గోల్ చేసేసారు ఇక్కడ. నెక్స్ట్ అక్కడి నుంచి మేము లేక్ వ్యూ పాయింట్ అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది దిగేది ఏమి ఉండదు, పైనుంచి చూసుకోవడమే లేక్ వ్యూ. అక్కడ కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం అనమాట. మొత్తం ఇదంతా సెంటర్లో ఉంటుంది అనమాట. ఆ లేక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ లేక్. దాని చుట్టూతా మొత్తం ఈ ఇల్లులు ఇవన్నీ ఉంటాయి. ఆ పాయింట్ కోసం జస్ట్ అది కూడా ఒక వ్యూ పాయింట్లా పెట్టారు. సో పైన ఎక్కి అదంతా చూసుకున్నాము. ఆ చుట్టూతా అంతా కూడా షాపింగ్ అవంతా కూడా ఉంది. బయట కాఫీ షాప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ కొంచెం జస్ట్ అలా కాఫీ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము వేరే వ్యూ పాయింట్కి వెళ్ళాం, మోయర్ వ్యూ పాయింట్. ఇక్కడ వచ్చేసి కొంచెం స్లోప్ లాగా ఇలా ఎక్కి దిగి నడుచుకుంటూ మళ్ళీ పైకి టికెట్ ఉందన్నమాట, పైకి వెళ్ళటానికి అక్కడికి వెళ్ళాము. ఆ వ్యూ పాయింట్ దగ్గర కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా అత్తయ్య వాళ్ళు రాలేదనమాట, దిగలేము మేము. ఆ కొండ అది కొంచెం బురదగా ఉందన్నమాట, అది జారుతుందేమోనని ఎక్కలేదు. సో అక్కడి నుంచి మేము మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే వ్యూ చూసారు ఎంత బాగుందో. స్నో అయితే పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ అయితే ఇక్కడికి వెళ్ళాము. ఇది చుట్టూతా వ్యూ అనమాట. ఆ చుట్టూతా చూసారు. ఆ రోజు సండే అవటం మూలాన ఎంత రష్ ఉందంటే ప్రతి వ్యూ పాయింట్ దగ్గర మనకి వెహికల్స్ పార్కింగ్ స్పేస్ లేదు, చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. పైనకి ఎక్కి చూద్దాం అనుకుంటే అసలు అక్కడ ఎక్కిన వాళ్ళు దిగట్లేదు అనమాట ఆ వ్యూ చూసుకొని. సో ఇంకా లేట్ అయిపోతుంది అని దిగి మళ్ళీ పైన్ ఫారెస్ట్కి వెళ్ళాము. పైన్ ఫారెస్ట్లో మేమైతే ఏం దిగలేదు, ఎందుకంటే అక్కడ ఇంకా రష్గా ఉందనమాట, వెహికల్స్ పార్కింగ్ స్పేస్ కూడా లేదు. సో అక్కడి నుంచి మళ్ళీ గునా కేవ్స్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఈ గునా కేవ్స్ ఏంటంటే చిన్నికి చాలా ఇష్టం. మా డాడీ కంటే ఈ సినిమా చాలా ఇష్టం అనమాట. మంజులం
మంజులం బాయ్స్ చూసి ఇంకా ఇక్కడికి వెళ్దామని కాల్ చేసేసారు. మంజులం కాదు, మంజుమల్ బాయ్స్ సినిమా చూసి ఇక్కడికి వెళ్తానని కాల్ చేశారన్నమాట మా డాడీ. సో ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుందన్నమాట. అతను అక్కడి నుంచి పడిపోతాడు కదా, అది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ వ్యూ అయితే చాలా నచ్చిందనమాట నాకు. ఇక్కడ నేను మా చెల్లి ఫోటో దిగాము. ఇక్కడ చాలా రష్గా ఉందన్నమాట. ఇదైతే మా డాడీకి ఇష్టం అనమాట ఎక్కడం, కానీ మేము వద్దొద్దు అన్నాం, మాకు భయం వేసి. ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి, మేము చూస్తున్నాం బయటికి. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి, అవి మా మీదకి ఎక్కడ వస్తాయని నాకు భయం వేస్తుంది అసలు. ఒకటైతే నా మీదకి రాబోయింది, నేను అటు వెళ్ళిపోయాను. ఇక్కడైతే లాస్ట్లో ఇక్కడ ఫోటో తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇక్కడ చాలా రష్గా ఉంది. సండే అవటం మూలన ఏమో కానీ అసలు ఎంత రష్ ఉందంటే వాళ్ళైతే అక్కడ పైన ఎక్కి పాటలు అవన్నీ పాడుతున్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి మేము పిల్లర్ రాక్ వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. ఇదే ఆ పిల్లర్ రాక్ వ్యూ పాయింట్. ఆ 2 రాక్స్ మధ్యలో ఆ మంచు చూసారా అసలు ఎలా వస్తుందో, కింద నుంచి పైకి ఇలా వస్తుందన్నమాట ఆవిరిలాగా. అది మేము చూస్తుండగానే కొంతసేపు ఉంటుంది, వెంటనే పోతుంది. కాకపోతే మేము అక్కడ ఉన్నప్పుడే బాగా ఒక్కసారి వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ 5 మినిట్స్లో ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది వర్షం అట్లాగా. సో ఇక్కడ ఏంటంటే కొంచెంసేపు అలాగే స్టే చేసి ముందు అసలు ఆ వెదర్ని ఎంజాయ్ చేద్దామని అక్కడే నుంచున్నాం చాలాసేపు. అది కూడా చూసారా, ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందన్నమాట. జూమ్ చేస్తే కానీ కనిపించలేదు, కానీ సౌండ్ వస్తుంది ఎక్కడ అని క్లియర్గా చూస్తే అప్పుడు కనిపించింది. సో అక్కడంతా చెట్లు, ఈ పూల మొక్కలు అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం పూల మొక్కలు అనగానే మనం చూస్తాం కదా జనరల్గా, అవి కూడా వీడియో తీసుకున్నాను అనమాట. ఇది చూసారా ఇందాక ఎంత మంచు ఉందో, వెంటనే పోతుంది, మళ్ళీ వెంటనే వస్తుంది అనమాట. అట్లా అప్పటికప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో అక్కడి నుంచి మేము మళ్ళీ వేరే పార్క్ వెళ్ళామన్నమాట. ఈ పార్క్ అయితే నాకు భలే నచ్చింది అనమాట. చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్న పార్క్ అయినా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడైతే ఎంత బాగా కటింగ్ చేసి ఆర్ట్ పార్క్ అని ఇట్లా లెటర్స్తో పెట్టారు. అక్కడ పికాక్ ఉందని మా చెల్లి ఫొటోస్ దిగుతా బాగా ఆడుకుందనమాట. ఇక్కడైతే ఇక్కడ గ్రాస్ ఉంటుంది కదా, ఆ గ్రాస్ని కట్ చేసి యానిమల్స్ లాగా పెట్టేశారు. ఇక్కడైతే మా మమ్మీ చాలా పిక్స్ తీసుకుంది, ఆగలేదన్నమాట. ఇక్కడైతే మా మమ్మీ అసలు ఈ వైట్ ఫ్లవర్స్ చూసుకొని ఇంత బండగా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుందన్నమాట. ఈ ఫ్లవర్ నాకు నచ్చింది. ఇక్కడ డాల్ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట, అవి డాలియా కూడా ఉందన్నమాట. ఇక్కడ మేము ఫొటోస్ దిగినప్పుడు మా చెల్లి అయితే ఒకటి సైలెంట్ కూడా పీకేసుకుంది. తనకైతే చాలా నచ్చినాయి అనమాట. ఈ గార్డెన్లో గ్లాస్ రూమ్ అని ఒకటి ఉంది, గ్లాస్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మా మమ్మీ చాలా పిక్స్ తీసుకుంది. లాస్ట్లో మా చెల్లి అయితే ఈ అంటుంది, కానీ ఇక్కడ మాత్రం భలే ఉంది. ఎన్ని ఫ్లవర్స్ అంటే ఇక్కడ రోజు ఉంది, అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. చివరికి క్యాక్టస్ కూడా వదలలేదు, అవి కూడా పెట్టేశారు. చివరికి అట్లా మర్రి చెట్లాగా అనిపించింది అనమాట నాకు చూడంగానే. అవన్నీ క్రోటన్స్ అనమాట. ఈ క్రోటన్స్ అవన్నీ కూడా డిఫరెంట్, అంటే ఒక్కటే టైప్ ఆఫ్ క్రోటన్స్ అన్నీ లోపల అలా జస్ట్ మెయింటైన్ చేసి తర్వాత అవన్నీ బాగా గ్రో అయిన తర్వాత బయట పెడుతున్నారు అనమాట. సో మేము ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లో కూడా ఉన్నాయి. సో అవి చూసుకుంటే జస్ట్ ఊరికే అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట అన్నీ బార్కి. ఇటు పక్కన నాకు కొంచెం చిన్నగా ఉండే క్యాక్టస్ టైప్ మొక్కలు అయితే నాకు బాగా ఇష్టం అనమాట. అవి కూడా ఉన్నాయి కొన్ని, అవి చూసుకుంటా ఉన్నాము. ఈ రెడ్ కలర్ ఎందుకు నా భలే అట్రాక్ట్ అయ్యాను నేను, అందుకని చెప్పి కొన్ని రీల్స్ దిగా. అక్కడ బయటకు వచ్చిన తర్వాత బైసన్ కనిపించింది మాకు, నాకు భయం వేసింది. అక్కడి నుంచి మళ్ళీ మేము కొడైకెనాల్ లేక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఈ కొడైకెనాల్ లేక్ దగ్గర బోటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. హార్స్ రైడింగ్ ఉంది. మేము యాక్చువల్లీ బోట్ ఒక పక్క నుంచి స్టార్ట్ అయితే ఇంకొక పక్క నుంచి వచ్చేసరికి చాలా టైం పట్టింది. హార్స్ రైడింగ్ ఎక్కాను. రేహాన్షి అయితే హార్స్ని హై 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 అంటుంది. ఇక్కడ రేహాన్షి ఒక్కటే ఎక్కమంటేనేమో బ్యాలెన్సింగ్ అవ్వదని చెప్పి నన్ను ఎక్కమన్నారు. నాకు ఇంకా చాలా భయం వేసింది అసలు. ఈ రేహాన్షి వచ్చేసి ఎక్కిన తర్వాత మమ్మీ అని ఆ హార్స్ని కాలుతో తంతుంది అనమాట. అది ఎక్కడ స్పీడ్ వెళ్తుంది, నాకు చాలా భయం వేసింది. బట్ తను ఎంజాయ్ చేసింది బాగా. నెక్స్ట్ అక్కడి నుంచి మేము వచ్చేసి అందరం బోట్ ఎక్కామన్నమాట. బోట్ ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఎంతసేపు పట్టింది, ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ కూడా పట్టలేదు. ఊరికే జస్ట్ ఒక రౌండ్ అలా వేసి తీసుకొచ్చేసారు. మా హస్బెండ్ అను హరి వచ్చేసి అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చేసి, ఇది వచ్చేసి మేము ఉన్న రిసార్ట్ అనమాట కొడైకెనాల్లో. యాక్చువల్లీ మేము తీసుకుందేమో డాల్టన్ హౌస్ అయితే, అది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు మేము ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కింద సేల్ చేసేసామని చెప్పి లేదన్నారు రూము. సో అప్పటికప్పుడు ఇంకా ఎలా అని చెప్పి మళ్ళీ మేము మాతో వచ్చిన డ్రైవర్ని హెల్ప్ అడిగితే తను చూపించారనమాట.
అవి వచ్చేసి చాలా బాగుంది. 1 డే వచ్చేసి నార్మల్ హోటల్, జనరల్గా ఈ 3 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, అలా స్టే చేసాము ఆ రోజు నైట్. నెక్స్ట్ డే నైట్ వచ్చేసి దీంట్లో ఉన్నాము. ఈ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. MM హోమ్స్ దీని పేరు. ఎవరికైనా నచ్చితే కనుక యూట్యూబ్లో వీళ్ళు MM హోమ్స్ అని కొడితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వేరే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఊటీకి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇది చాలా బాగుంది, కాదు దిగలేదు ఎందుకంటే ట్రాఫిక్ ఉంది ఫుల్గా. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ చిన్న వాటర్ ఫాల్ దగ్గర మేము పక్కనే టిఫిన్ సెంటర్ లాగా ఒక చిన్న షాప్ ఉందన్నమాట. అక్కడ ఆగి ఆ టిఫిన్ తింటూ మధ్యలో వచ్చి ఇక్కడ కొన్ని తీసుకున్నాం అనమాట. ఈ వెళ్ళే దారిలో కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కవర్ చేద్దామని చూసా కానీ అవి మన స్పీడ్గా వెళ్ళేటప్పటికి అది అవ్వట్లేదు వీడియో తీయటం. అక్కడి నుంచి కొంచెం మనం రిటర్న్ దిగేటప్పుడు వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అక్కడ ఆపారు. సో ఊరికే జస్ట్ అక్కడ దిగేసి అక్కడి నుంచి మేము నైట్ ఊటీకి వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ ఊటీది నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.